హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్లో π/5 టు 3π/10 లిమిట్స్ dx బై సీకెంట్ ట్యాన్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అయితే ఉన్న టర్మ్స్ అన్నీ డినామినేటర్లోనే ఉన్నాయి, ఇంకా కొంచెం హెవీ పవర్స్ కూడా ఉన్నాయి. సో చూడంగానే ఏం క్లారిటీ రావట్లేదు, ఇది స్టాండర్డ్ ఇంటిగ్రలా లేదా ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవాలా అని. సో డినామినేటర్లో ఉన్న టర్మ్స్ని సింప్లిఫై చేస్తే ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ సింప్లిఫై ద టర్మ్స్ ఇన్ ద డినామినేటర్. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఒక ఐడెంటిటీ అప్లికేషన్ కనిపిస్తుందండి. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ టాన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ డినామినేటర్ ఏమవుతుందంటే ఇప్పుడు డిఎక్స్ బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ దీస్ టూ టర్మ్స్. సో ఈ tan స్క్వేర్ ఎక్స్ని ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే tan పవర్ 2022x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ tan పవర్ 2024x అవుతుంది. -1 ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్. లిమిట్స్ ఏమో π/5 టు 3π/10. ఇప్పుడు మళ్ళీ ఐడెంటిటీని ఇంకోసారి వాడచ్చు, ఎందుకంటే ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ డినామినేటర్లో. అగైన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ 1 ఫ్రమ్ ద బేసిక్ ఐడెంటిటీ. సో అంటే డినామినేటర్లో ఫైనల్గా రెండు టర్మ్స్ మిగులుతాయి, 3π/10. సో డిఎక్స్ బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ ఆ మిడిల్ టర్మ్ ఒక్కటి రాయాల్సి వస్తుంది, టాన్ పవర్ 2024x. ఇప్పుడు ఏం చేయాలో ఐడియా రాకపోతే ఈ ట్యాన్ని సైన్ బై కాస్ రాసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఫర్దర్గా ఇంటిగ్రల్ని రెడ్యూస్ చేయడానికి ఏం వాడాలో, ఏ ప్రాపర్టీ వాడాలో. ఓకే, ఈ ట్యాన్ని సైన్ బై కాస్ రాసుకుందాం. ఇంటిగ్రల్ π/5 టు 3π/10. ట్యాన్ని సైన్ బై కాస్ రాసుకుంటే సైన్ పవర్ 2024x బై కాస్ పవర్ 2024x dx. డినామినేటర్లో ఇప్పుడు కామన్ డినామినేటర్ తీస్తే ఈ కాస్ పవర్ 2024xని పైకి పంపించవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ లోపల కాస్ పవర్ 2024x పైకి వస్తుంది. ఇక్కడ కామన్ డినామినేటర్ తీస్తే ఈ 1తో ఈ కాస్ పవర్ మల్టిప్లై అవుతుంది. కాస్ పవర్ 2024x ప్లస్ సైన్ పవర్ 2024x dx. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ π/5 టు 3π/10. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కనిపించినా కాస్ పవర్ n బై కాస్ పవర్ n ప్లస్ సైన్ పవర్ n ఆర్ సైన్ పవర్ n బై కాస్ పవర్ n ప్లస్ సైన్ పవర్ n, ఇమీడియట్గా మీరు కింగ్స్ రూల్ అప్లై చేయడానికి చూడాలి. ఓకే, ఎందుకంటే కింగ్స్ రూల్లో రెండోసారి ఐ రాసి ఆ రెండు ఇంటిగ్రల్స్ని యాడ్ చేస్తే మొత్తం ఇంటిగ్రల్ లోపల ఉన్న మొత్తం ఫంక్షన్ ఒక కాన్స్టెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి సిమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్కి. సో ఇప్పుడు కింగ్స్ రూల్ అప్లై చేయబోతున్నాం. అయితే ముందు ఆ ఇంటిగ్రల్ని ఐ అనుకొని స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో లెట్ ఐ బీ దట్ ఇంటిగ్రల్ π/5 టు 3π/10 కాస్ పవర్ 2024x బై కాస్ పవర్ 2024x ప్లస్ సైన్ పవర్ 2024x dx. అయితే కింగ్స్ రూల్ ఏంటంటే ఇంటిగ్రల్ a టు b f of x dx ఈస్ ఇంటిగ్రల్ సేమ్ లిమిట్స్ బట్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ పెట్టినా కానీ ఇంటిగ్రల్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇదే కింగ్స్ రూల్, ఇంపార్టెంట్ రూల్, కింగ్స్ ప్రాపర్టీ అని కూడా అంటాం. సో ఎందుకు ఈ ఐడియా రావడానికి ఇంకొక మోటివేషన్ ఏంటంటే ఇక్కడ ఈ లిమిట్స్ ఇప్పుడు ఈ ఇంటిగ్రల్కి కింగ్స్ రూల్ వాడితే ఈ లోవర్ లిమిట్ ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఈ లిమిట్స్ని యాడ్ చేసి చూడండి, ఏ ప్లస్ బి, ఇది ఒక స్టాండర్డ్ వాల్యూ వస్తుంది, అందులోనూ π/2 వస్తుంది. అలా π/2 వస్తున్నా కానీ మీరు కింగ్స్ రూల్ అప్లికేషన్ని సస్పెక్ట్ చేయాలి. ఓకే, సో π/5 అంటే 2π/10 ప్లస్ 3π/10 5π/10 అవుతుంది కామన్ డినామినేటర్ తీస్తే, విచ్ ఈజ్ π/2. సో ఇప్పుడు కింగ్స్ రూల్ వాడినప్పుడు ఇంటిగ్రల్ని మార్చి రాసినప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే π/2, ఏ ప్లస్ బి π/2 మైనస్ ఎక్స్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ పెట్టి చూస్తే ఈ ఐలో ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ పెట్టి చూడాలి. సో సేమ్ ఐని ఏమని రాయొచ్చు అంటే ఈ కింగ్స్ రూల్ వాడి సేమ్ ఐ ఈజ్ ఇంటిగ్రల్ సేమ్ లిమిట్స్ π/5 టు 3π/10 కాస్ పవర్ వాట్ ఎవర్ ద పవర్ ఈజ్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ ఎక్స్, అది π/2 వచ్చింది, బై సేమ్ టర్మ్ హియర్ ప్లస్ సైన్ పవర్ dx. సో ఇప్పుడు కాస్ π/2 మైనస్ ఎక్స్ ఏమో సైన్ ఎక్స్ అవుతుంది,
సైన్ పై బై 2 మైనస్ ఎక్స్ ఏమో కాస్ ఎక్స్ అవుతుంది. అలా అవ్వటం వల్ల ఈ ఇంటిగ్రల్ సింప్లిఫై అవ్వబోతుంది. సో పైన ఇప్పుడు సైన్ పవర్ 2024 జస్ట్ ఎక్స్ అవుతుంది బై ఈ ఫస్ట్ టర్మ్ సైన్ పవర్ 2024x ప్లస్ ఈ సెకండ్ టర్మ్ కాస్ పవర్ 2024x. ఇది మార్చిన ఇంటిగ్రల్. కింగ్స్ రూల్ వాడిన తర్వాత ఇది మార్చిన ఇంటిగ్రల్. ఒరిజినల్ ఇంటిగ్రల్ సింప్లిఫై అయిన తర్వాత ఇది. అయితే ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయాలి. రెండు ఐలైనా కానీ ఇప్పుడు కింగ్స్ రూల్లో ఇంపార్టెంట్ స్టెప్ ఇంటిగ్రల్ రెడ్యూస్ అవడానికి ఐ ప్లస్ ఐ. ఒక ఐకేమో అక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్, ఇంకొక ఐకి మారిన ఇంటిగ్రల్. ఓకే, సో అలా యాడ్ చేస్తే పై బై 5 టు 3π/10. ఇచ్చిన ఇంటిగ్రల్లో పైన కాస్ ఉంది, కింగ్స్ రూల్ వాడిన తర్వాత మార్చి వచ్చిన ఇంటిగ్రల్లో పైన సైన్ ఉంది. ఇక్కడ ఈ ప్రాసెసే షార్ట్ కట్ అండి. ఈ ప్రాసెస్ ఫాలో అవటం, ఇంటిగ్రల్ని కింగ్స్ రూల్ వాడి మార్చి ఐ ప్లస్ ఐ చేయటం, ఆ ప్రాసెసే షార్ట్ కట్. ఓకే, ఏంటి సార్ అడ్వాంటేజ్ ఈ ప్రాసెస్ చేస్తే అంటే, ఇప్పుడు లిమిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండు ఇంటిగ్రల్స్ని సింగిల్ ఇంటిగ్రల్గా రాయొచ్చు. లోపల ఉన్న ఫంక్షన్స్ని యాడ్ చేసి సింగిల్ ఇంటిగ్రల్గా రాయొచ్చు. అయితే లోపల ఉన్న ఫంక్షన్స్ని యాడ్ చేయడానికి చూస్తే కామన్ డినామినేటర్ ఉండటం వల్ల పైన సింగిల్గా న్యూమరేటర్ వేసేయచ్చు. పైన రెండు న్యూమరేటర్స్ని యాడ్ చేసి సింగిల్ న్యూమరేటర్ వేసేయచ్చు. కిందేమో సైన్ పవర్ 2024x ప్లస్ కాస్ పవర్ 2024x. పైన రెండు న్యూమరేటర్ని యాడ్ చేసి ఒకేసారి వేయచ్చు, ఎందుకంటే కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి. సో కాస్ పవర్ 2024x ఫస్ట్ న్యూమరేటర్ ప్లస్ సెకండ్ న్యూమరేటర్ సైన్ పవర్ 2024x. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సేమ్ న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఇక మిగిలేది జస్ట్ 1 dx ఇంటిగ్రల్ జస్ట్ dx విచ్ షుడ్ బి x. ఇప్పుడు అందులో లిమిట్స్ పెడితే ఆన్సర్ వస్తుంది. సో 1 dx విచ్ ఈజ్ x. ఈ xలో లిమిట్స్ ఇప్పుడు π బై 5 టు 3π/10 పెడితే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 3π/10 మైనస్ 2π/10 లాగా కామన్ డినామినేటర్ తీస్తే 10 3π మైనస్ 2π విచ్ ఈజ్ π/10. అయితే ఇది 2i. సో ఇది 2i అన్న సంగతి మర్చిపోవద్దండి, లేకపోతే ఒక సిల్లీ మిస్టేక్ చేసి రాంగ్ ఆన్సర్ టిక్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా 2i ఈజ్ π/10. i ఏమవుతుందంటే ఈ 2 అటు కిందకి తీసుకెళ్తే π/20. ఓకే, సో ఆన్సర్ ఇక్కడ 5కే కావాలి కాబట్టి ఆన్సర్ షుడ్ బి π/20. సో ఈ ప్రాబ్లంలో ఏదైనా డిఫికల్టీ ఉందంటే అది కింగ్స్ రూల్ అప్లై చేయాలి అని తెలిసేంతవరకే. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మొత్తం డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ PYQs ప్లేలిస్ట్ అయితే ఈ టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.